అనాయ్ ఏంటి మరి ఎండాకాలం అయితే మొదలైపోయింది. బయట ఎండ దంచి కొట్టేస్తుంది కదా! కిందటి సంవత్సరంలో కూడా ఇలాగే వడదెబ్బ కొట్టుకొని మంచాన పడ్డావు. ఈ సంవత్సరం అదే దెబ్బ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే గనక ఈ వీడియో నీకోసమే. మార్చి నెలలోనే ఇలా ఉందంటే రేపు ఏప్రిల్, మేలో దూల తీర్చేసింది. డీహైడ్రేషన్ అంటే ఏదో నోరు ఎండిపోయినప్పుడు వాటర్ తాగటం కాదు. అట్‌లీస్ట్ హాఫ్ అన్ అవర్‌కో, 1 అవర్‌కో ఒకసారి ఒక హాఫ్ లీటర్ వాటర్ తాగడానికి ప్రయత్నించండి. త్రూ ఔట్ డేలో 3-4 లీటర్లు లేదా 5 లీటర్లు తీసుకోండి. మామూలుగా అయితే వింటర్‌లో మనం 3 లీటర్స్ కానీ, 4 లీటర్స్ కానీ తీసుకుంటాం. డిపెండ్స్ అపాన్ ఇండివిడ్యువల్ అన్నమాట. ఒక్కొక్కల సన్ ఎక్స్‌పోజర్ గాని, సమ్మర్‌లో అయితే హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం 3.5 నుంచి 4.5 లీటర్స్ దాకా వెళ్ళొచ్చు. డీహైడ్రేషన్ అవ్వటానికి ఇంకొక కారణం ఏంటంటే ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ అవ్వటం కూడా కొంతమందిలో జరుగుతూ ఉంటుందన్నమాట. ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే మజిల్ క్రాంప్స్ అవ్వటం, ఫటిగ్ అవ్వటం, నీరస పడిపోవటం, తలనొప్పి రావటం. సో ఇట్లాంటి సింప్టమ్స్ ఉంటున్నాయి అనమాట. వెంటనే ఏం చేయాలంటే కోకోనట్ వాటర్ గానీ, ఫ్రెష్ జ్యూస్ గానీ ఇట్లాంటివి తీసుకోండి. లేదంటే ఓఆర్ఎస్ తీసుకోండి. ఓఆర్ఎస్ఎల్ కాదు, ఓఆర్ఎస్ తీసుకోండి. మీకు డెఫినెట్ గా ఉపయోగపడుతుంది. డీహైడ్రేషన్ అవడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఉంది. ఇది డెడ్లీ రీజన్. మనలో 199% మంది చేసే పొరపాటు ఇదే అనమాట. బేసిక్ గా ఏం చేస్తారంటే ఏసీ టెంపరేచర్ ఫుల్ ఎంత ఉంటే అంత 16, 18లో పెట్టేసుకుని సడన్ గా ఒకేసారి బయటికి వెళ్ళిపోతారు. ఆ వార్మ్ టెంపరేచర్ కి అంటే బయట ఎక్స్ట్రీమ్ హాట్ కి సడన్ గా బాడీ అడాప్ట్ చేసుకోవడానికి టైం పట్టిద్ది అనమాట. దీని మూలాన కూడా డీహైడ్రేషన్ అవుతారు. ఇది మటుకు కేర్ఫుల్ గా గుర్తించుకొని మీరు వచ్చే సమ్మర్లో బీ కేర్ఫుల్గా వెళ్ళండి. ఒకవేళ కంటెంట్ నచ్చిందా ఫాలో కొట్టేసి